నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. ఒక్కసారి ఫిలిం ఇండస్ట్రీలో పరిస్థితులను ఒకసారి గమనిస్తే టాప్ మోస్ట్ చిరంజీవి గారు ఆయన సినిమాలతో బిజీగా ఉంటూ వచ్చారు, కొంచెం గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ సినిమాలు అంటున్నారు. బట్ ఆయన ఎలా స్టార్డమ్ నడుస్తుంది? శ్రీకాంత్ గారిని అడిగితే తప్పితే ఇలాంటి విషయాలు మనకు క్లారిటీ రాదు. సో శ్రీకాంత్ గారు, సో నా క్వశ్చన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. చిరంజీవి గారు సమాధానం చెప్పడం మాత్రం చాలా కష్టం. ఎందుకు సార్ అలా అన్నారు? నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు అంటే ఏ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చినా 100%లో 70 to 80% ఎవరు ఇన్స్పిరేషన్ అంటే వచ్చే ఒకే ఒక ఆన్సర్ చిరంజీవి గారండి. అలాంటి చిరంజీవి గారి గురించి మాట్లాడకపోతే ఎలా? సో ఇప్పుడు ఆయన తీసే సినిమాలు కావచ్చు, ఇంతకుముందు ఉన్న ఈ సినారీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందంటారు? అంటే చిరంజీవి గారు తొలినాళ్ళలో ఏమైందంటే ఆయన ఆకలి కొన్న సింహంలాగా వచ్చారు పరిశ్రమలోకి. అదేంటంటే నన్ను నేను నిరూపించుకోవాలి అనేటటువంటి ఒక ఆర్తి, ఒక తపన. ఆ తపన ఉన్న సమయంలో ఆయనకి ఎదురైనటువంటి దర్శకులు ఎట్లాంటి దర్శకులు ఎదురయ్యారంటే ఒక బాపు గారు, ఒక బాలచంద్ర గారు, ఒక విశ్వనాథ్ గారు, ఇట్లా కొంతమంది దర్శకులు ఆయనకు ఎదురయ్యారు. ఎదురైనటువంటి క్రమంలో ఏంటంటే తనను తాను ఆయన ఒక శిల్పంలాగా మలుచుకుంటూ తనని మరింత అద్భుతంగా ఎవరు ప్రజెంట్ చేయగలరు అని ఆలోచించి ఆయన ఒక కోదండరామిరెడ్డి గారిని, ఒక లోక్ సింగ్ గారిని, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని ఇట్లా చూస్ చేసుకున్నారు. ఈ చూస్ చేసుకున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏమైందంటే బాపు గారు ఆ తొలినాళ్లలో మనమూరి పాండవులు అనే సినిమా, అందులో చిరంజీవి గారి ఆ కళ్ళు గురించి బాపు గారు ఇచ్చిన కితాబ్ ఏంటంటే ఈ కళ్ళలో పులి చూపు ఉంది, లేడి చూపు ఉంది అన్నారు. ఆయన అత్యద్భుతమైన విషయం కాదు. మనమూరి పాండవులు ప్రీమియర్ జరుగుతూ ఉంటే చిరంజీవి గారు ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. వెనక వరుసలో ఒక నటి, సుప్రసిద్ధ నటి కూర్చుని, మురళీమోహన్ గారు మినహాయిస్తే మిగతా నలుగురు కొత్త వాళ్ళు. చిరంజీవి గారు, ప్రసాద్ బాబు గారు, భానుచంద్ర గారు, భాస్కర్ గారు. ఆ సైకిల్ అబ్బాయి పేరేంటండి అన్నారంట ఆ సుప్రసిద్ధ నటి. చిరంజీవి అని చెప్పారంట జయకృష్ణ గారు. చిరంజీవా వీడెవడో కానీ ఫీల్డ్ దున్నేస్తాడండి, ఆ కళ్ళే చెప్తున్నాయి అన్న ఆ సుప్రసిద్ధ నటి మహానటి సావిత్రి గారు. ఓకే. ఇట్లాగా ఏంటంటే చిరంజీవి గారు తొలినాళ్లలో ఆయనకు వచ్చినటువంటి పాత్ర, అది చిన్న పాత్ర, సహాయ పాత్ర, లేకపోతే సెకండ్ హీరో పాత్ర, లేకపోతే విలన్ పాత్ర, మీకు ఇది కథ కాదు అని ఒక సినిమా, సుగుణాకర్ రావు అని ఒక పాత్ర విలన్, బాలచంద్ర గారి డైరెక్షన్లో విలన్లో హీరోయిజం చూపించినటువంటి హీరో చిరంజీవి గారు. నిజం, అది మాత్రం. విలన్లో కూడా హీరోయిజం చూపించినటువంటి హీరో చిరంజీవి గారు. ఈ తొలినాళ్లలో జరిగినటువంటి మ్యాజిక్ ఏదైతే ఉందో అదే బాలచంద్ర గారి దర్శకత్వంలో 47 రోజులు చేశారు ఆయన. 47 రోజులని చాలా అత్యద్భుతమైన సినిమా. తమిళ్లో కూడా చిరంజీవి గారే, తమిళ్ తెలుగు రెండు చేశారు. ఇక్కడ ఇది కథ కాదు చిరంజీవి గారి పాత్ర తమిళంలో రజనీకాంత్ గారు చేశారు. ఈ పాత్రలన్నీ చిరంజీవి గారిని వెతుక్కుంటూ వస్తున్న క్రమంలో ఏంటంటే చిరంజీవి గారు ఆ పాత్రకు న్యాయం చేయడమే పనిగా పెట్టుకొని మీకు ఎస్ఏ చంద్రశేఖర్ గారు వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి గారితో 3 సూపర్ హిట్స్ ఇచ్చారు. హీరో విజయ్ ఫాదర్, ఆయన చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు, పల్లెటూరు మనగాడు, 3 తమిళ రీమేక్లు, 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్. దీంట్లో మీకు చిరంజీవి గారి దగ్గరికి ఒక రజనీకాంత్ గారు చేసిన పాత్ర వచ్చేది, ఒక విజయకాంత్ గారు చేసిన పాత్ర వచ్చేది. వీటన్నింటికీ కూడా చిరంజీవి గారు న్యాయం చేసేవారు. ఇదే క్రమంలో ఏంటంటే క్రాంతి కుమార్ గారి నిర్మాతగా కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి న్యాయం కావాలి నవలా చిత్రం. అది ఈ నవలా చిత్రం ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఆ నవలా చిత్రం, అందులో చిరంజీవి గారు మళ్ళీ హీరో కమ్ విలన్ రెండు ఆయనే. దానికి ఆయన న్యాయం చేసిన తర్వాత వెంటనే కిరాయి రౌడీలు అని ఒక సినిమా, కిరాయి రౌడీలు చేశారు. ఇదే కోదండరామిరెడ్డి గారు, ఇదే క్రాంతి కుమార్ గారు దర్శక నిర్మాతలు. నాకు గుర్తున్నంతలో ఫస్ట్ డిస్కో సాంగ్ కిరాయి రౌడీలు, అమ్మో నాకు భయం అనే పాట, హలంగాతో చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది ఆ పాట. ఇట్లా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉందో దానిని వెలికి తీయాలనేటటువంటి తపన, ఖచ్చితంగా ఈయనను మనం గుర్తించి ప్రోత్సహిస్తే చాలా అత్యద్భుతమైనటువంటి సినిమాలు వస్తాయి అని నమ్మినటువంటి నిర్మాతలు, డైరెక్టర్స్. క్రాంతి కుమార్ గారి దగ్గర అట్లా కే వాసు గారి డైరెక్షన్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, కోతల రాయుడు, మొగుడు కావాలి, బ్యాక్ టు బ్యాక్. కోతల రాయుడు ఫస్ట్ చిరంజీవి గారికి డైరెక్ట్ 100 days ఫిల్ము, మొగుడు కావాలి సిల్వర్ జూబ్లీ, బ్యాక్ టు బ్యాక్ 2 భరద్వాజ్ గారి నిర్మాత. ఇట్లా ఇన్ని సినిమాలు, ఒకటి కే వాసు గారి డైరెక్షన్, ఇంకోటి కటా సుబ్బారావు గారి డైరెక్షన్. ఇట్లా ఇత్యాదులు అందరూ కలిసి ఒక చిరంజీవి గారి కెరీర్ని, ఒక జయకృష్ణ గారు, ఒక క్రాంతి కుమార్ గారు, అల్లు అరవింద్ గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా షేపప్ చేసినటువంటి తరుణంలో ఏంటంటే ఏ ప్రొడ్యూసర్తో చిరంజీవి గారి సినిమా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది, ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది, ఏ కథా రచయిత నుంచి ఒక కథ వస్తుంది, ఒక పాత్ర పుడుతుంది, దీనికి ఎవరు సంభాషణలు రాయాలి, ఎట్లా ఉండాలని ఒక అత్యద్భుతమైనటువంటి ఒక టీం వర్క్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఆ రోజు అల్లు అరవింద్ గారు చేశారు.
ఆ చేసినటువంటి క్రమంలో ఏంటంటే మీకు కేఎస్ రామారావు గారు ఒకరు, కేఎస్ రామారావు గారు, కోదండరామిరెడ్డి గారు, ఇళయరాజా గారు, లోక్ సింగ్ గారు, ఈ కాంబినేషన్లో మీకు అభిలాష, ఛాలెంజు, రాక్షసుడు, మరణ మృదంగం వీళ్ళ వరుసగా అనమాట నవలా చిత్రాలు ఇవన్నీ. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇవన్నీ కూడా సాధించినటువంటి విజయాలు. ఆ సమయంలో ఆ సినిమా రిలీజ్ టైంలో వేరే సినిమా రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఆలోచించేవాళ్ళు, జంకేవాళ్ళు. అప్పటికే మ్యూజికల్ హిట్స్ అనమాట, ప్రీవియస్ సాంగ్స్ రిలీజ్ అయిపోతాయి కదా, అవును, అవి మార్కెట్లో సృష్టించే ప్రపంచం కావచ్చు, అర్థమైపోయేది సినిమా రేంజ్, అర్థమైపోయేది రీచ్, అర్థమైపోయేది. ఇట్లా ఒక ప్రభంజనం చిరంజీవి గారు, ఒక ప్రవాహం. ఈ సమయంలో ఏంటంటే కె రాఘవేంద్రరావు గారు రావటం. అంత క్రితం చిరంజీవి గారిని 2 సినిమాల్లో కూడా విలన్ షేడ్స్ ఉన్నటువంటి పాత్ర, మోసగాడు కావచ్చు, తిరుగులేని మనిషి కావచ్చు. ఇదే తిరుగులేని మనిషిలో చిరంజీవి గారు తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడి ఆయన మారిపోయి, చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారికి ఇద్దరికి ఒక క్లబ్ సాంగ్ ఉంటుంది, ఇద్దరు గిటార్లు పట్టుకొని వాయిస్తూ, ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ ఇది చిరంజీవి గారి. రాఘవేంద్రరావు గారు తన డైరెక్షన్లో చిరంజీవి గారిని అడవి దొంగ అనే సినిమా కమర్షియల్గా బ్లాక్ బస్టర్. అక్కడి నుంచి రాఘవేంద్రరావు గారు కొండవీటి రాజా, మంచి దొంగ, ఈ సినిమాలన్నీ, జగదేకురుడు, అతిలోక సుందరుడి, గరానమగుడు, ఇవన్నీ. మధ్యలో వాళ్ళిద్దరి కాంబినేషన్లో నిరాశపరిచిన సినిమాలు కూడా ఉన్నాయి, యుద్ధభూమి అని, చాణక్య శపథం అని. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే చిరంజీవి గారిని ప్రజెంట్ చేసినటువంటి డైరెక్టర్స్. అట్లాగే కోడి రామకృష్ణ గారు, ఆయన 525 రోజులు చిరంజీవి గారి కెరీర్లో ఇప్పటివరకు ఆడిన సినిమాల్లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అది కోడి రామకృష్ణ గారి ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్గా. మీకు చాలామంది డైరెక్టర్లు చిరంజీవి గారితో స్టార్ట్ అయ్యారు, చాలామందికి ఆ విషయం తెలియదు. వంశీ గారు మంచి పల్లకి, కోడి రామకృష్ణ గారు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, విజయబాపినేడు గారు మగమహారాజు, వీళ్ళందరూ చిరంజీవి గారితో స్టార్ట్ అయినటువంటి డైరెక్టర్స్ అనమాట. ఇప్పుడు అంత క్రితం కోదండరామిరెడ్డి గారు సంధ్య తీసిన న్యాయం కావాలి నుంచే కోదండరామిరెడ్డి గారి కెరీర్ పరుగందుకుంది. అట్లాగే అంత క్రితం వీరభద్రుడు అనే సినిమా తీసిన ఫ్లాప్ అది, రవిరాజ పినిశెట్టి గారి కెరీర్ జ్వాలతోనే పరుగందుకుంది. అట్లా మీకు కోడి రామకృష్ణ గారు ఆలయ శిఖరం, సింహపురి సింహం, ఇట్లా చాలా మంచి సినిమాలు చిరంజీవి గారితో చేశారు. తర్వాత ఏమో రవిరాజ పినిశెట్టి గారు జ్వాల, చక్రవర్తి, యముడికి మొగుడు, ఇవన్నీ కూడా కనీవినెరుగని సూపర్ డూపర్ హిట్స్. మరీ ముఖ్యంగా చిరంజీవి గారి హిందీలో పరిచయ చిత్రం ప్రతిబంధ్ కూడా రవిరాజ పినిశెట్టి గారు డైరెక్ట్ చేశారు. ఇట్లా 78 నుంచి చిరంజీవి గారు ఆయన ప్రారంభ సంవత్సరాల నుంచి తీసుకుంటే 88, 89, 90 దాకా, అంటే ఒక 12 సంవత్సరాల పాటు ఏంటంటే ఒక టీం వర్క్, ఒక ఎగ్జిక్యూషన్, ఒక ప్లానింగు, కాంబినేషన్ సెట్ చేసేటటువంటి ఒక విధానం, ఇట్లా అందరి సమిష్టి కృషి ఉండేది. దానిలో భాగంగా ఏంటంటే వాళ్ళకి చిరంజీవి గారు అందొచ్చారు. తారా గారు, సుందరం గారు, ప్రభుదేవ, రాజు సుందరం, అంత క్రితం శివశంకర్ మాస్టరు, సలీం గారు, కొరియోగ్రాఫర్స్ అందరికీ ఏంటంటే చిరంజీవి గారితో చేయాలి, చిరంజీవి గారితో చేయాలి, చిరంజీవి గారితో చేయాలి. లెవెల్ మార్చిన పర్సన్గా చెప్పుకోవచ్చా సార్? ఖచ్చితంగా ఇండియాలోనే ఒక ఇండియన్ డాన్సింగ్ స్టార్ అంటే చిరంజీవి గారితోనే మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అసలు ఆ కొలబద్ద ఇలా ఉండాలి డ్యాన్స్, హీరో ఇలా డ్యాన్స్ చేస్తేనే హీరోని చూస్తారు అనేటటువంటి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది చిరంజీవి గారు, నో డౌట్. సో మొత్తానికి అట్లా ఉన్న చిరంజీవి గారికి ఇప్పుడు ప్లానింగ్ కరువు అయిందని అనుకోవచ్చు. ప్లానింగ్ కరువు అయింది అని కాదు, కానీ ఆయన రీచ్ అవ్వాల్సినటువంటి రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రీచ్ కాలేదా అని ఒక సందేహం వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే నేను వీళ్ళతోనే చేద్దాం అనుకుంటున్నాను, వీళ్ళనే కలవాలనుకుంటున్నాను, వీళ్ళు చెప్తేనే అనుకుంటున్నాను అనేటువంటి ఒక పరిధో చట్టమో మనం గీసేసుకుంటే మనం ఆ పరిధిలో ఉండిపోతాం. ఇప్పుడు చిన్ని కృష్ణ గారు, ఇంద్ర ఇచ్చిన చిన్ని కృష్ణ గారు చిరంజీవి గారి కోసం తర్వాత శివయ్య నాయుడు అని ఒక అత్యద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. చిరంజీవి గారు విన్నారో వినలేదో నాకు ఇప్పటివరకు తెలియదు. ఇంద్ర లాంటి ఒక సునామీ, ఇంద్ర లాంటి ఒక ప్రభంజనం, ఇంద్ర లాంటి ఒక చరిత్ర, చిరంజీవి గారు ఆ పాత్రని పోషించినటువంటి తీరు, అది చూసిన తర్వాత ఏంటంటే ఇంతకంటే బలమైన పాత్రలో మనం చిరంజీవి గారిని ఎప్పుడు చూస్తామని ప్రేక్షకులు కాదు విమర్శకులు కూడా ఎదురు చూసేటటువంటి పరిస్థితిలో ఈవేళ 22 ఏళ్ళు అయింది ఇంద్ర వచ్చి. ఇప్పుడు ట్యాగూర్ రీమేక్, ఇంద్ర స్ట్రైట్ సబ్జెక్ట్, ఇంద్ర సృష్టించింది ఎవరు? ఒక చిన్ని కృష్ణ అనే ఒక రచయిత సృష్టించాడు. మళ్ళీ అటువంటి చిన్ని కృష్ణ అనేటటువంటి రచయితతో ఎందుకు పని చేయలేదు? ఎందుకు అతని దగ్గర నుంచి కథ వినలేదు? ఓకే, మీకు ఇదే మురుగదాసు, మీకు ట్యాగూర్ ఇచ్చిన మురుగదాసు, ఆ తర్వాత మీ 150 ఆ కథ మళ్ళీ మురుగదాసే ఇచ్చాడు మీకు, కత్తి, అంతే కదా. ఖైదీ నెంబర్ 150 కూడా మురుగదాస్ కథ. అదే మురుగదాస్ చేత మీరు స్టాలిన్ చేయించుకోలేకపోయారు. ఎందుకు చేయించుకోలేకపోయారు? అతను చెప్పినట్టు మీరు వినకపోవడమో, మీలో మీ స్టార్డమ్ డామినేట్ చేయడము. నాకు తెలిసినంత వరకు స్టాలిన్ సినిమాలో హీరో ఒకసారి 2 సార్లు మాత్రమే ఫైట్ చేస్తాడట ఒరిజినల్గా అతను రాసుకున్న కథలో. ఇక్కడ ఓపెనింగే మనం ఫైటింగ్తో స్టార్ట్ చేసాం అనమాట. ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ ఎల్స్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ పీపుల్. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ మనల్ని ఎక్కువ ఇరకాటంలో పెడుతుందో, మీలో ఉన్నటువంటి నటుడు ఎవరైతే ఉంటాడో, మీలో ఉన్నటువంటి ఆ సృజనశీలి ఎవరైతే, ఆ కళాకారుడు ఎవరైతే ఉంటాడో, ఆ క్రియేటర్ ఎవరైతే ఉంటాడో, ఆ క్రియేటర్ తెలియకుండా ఏంటంటే వెనకడుగు వేసి స్టార్ డామినేట్ చేస్తాడు. కరెక్ట్.
ఆ స్టార్ ఎప్పుడైతే డామినేట్ చేయడం మొదలు పెడతాడో మనలో ఉన్న ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటాడో ఆ యాక్టరు తగ్గిపోతాడు. అది మనకి తాజాగా ఏంటంటే మనకు బోళా శంకర్ ఇట్లాంటివి చూస్తే ఏమనిపిస్తుందంటే అగైన్ అండ్ అగైన్ చిరంజీవి గారు ఈ వీళ్ళతో కలిసి మందు కొట్టడం, లేకపోతే అమ్మాయిలతో కూర్చుని ఆయన కుళిజోకులు వేసుకుంటూ ఈ సన్నివేశాలు చిరంజీవి గారి మీద ఇక దయచేసి ఏ రచయిత ఏ దర్శకుడు దయచేసి వండి వార్చొద్దని హృదయపూర్వక విజ్ఞప్తి ఆ రచయితలకి ఆ దర్శకులకి. ఎందుకంటే చిరంజీవి గారు కూడా 70 పళ్ళలోకి వస్తున్నారు, 69 సంవత్సరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇతర హీరోలు ఆయన సహచర హీరోలు చేస్తున్నటువంటి పాత్రలు ఏంటి, వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి కథలేంటి, వాటిని ఒకసారి దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారి స్థాయి ఇది కాదు, ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి, ఆయన దగ్గర నుంచి మనం అందిపుచ్చుకోవాల్సినటువంటి, ఆయన దగ్గర నుంచి మనం ఎదురు చూసేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పాత్రలు చాలా ఉన్నాయి. మరీ మాట్లాడితే మీరు అక్కడికి వెళ్ళిపోయి ఆలోచించకండి అంటే ఇప్పుడు శుభలేఖ అనే సినిమాలో మూర్తి అనే పాత్ర ఒక హోటల్ సర్వర్ పాత్ర. ఆ హోటల్ సర్వర్ పాత్రని ఎంత అత్యద్భుతంగా ఆయన పోషించారు. అందులో మళ్ళీ ఇండియన్ డాన్సెస్కి సంబంధించి ఒక డ్యాన్స్ బ్యాలే ఉంటుంది చిరంజీవి గారి మీద. మీరు వీలైతే ఆ సినిమా ఒకసారి చూడండి. మీరు ఇవాళ కూర్చొని చూసినా ఫ్రెష్గా ఉంటుంది ఆ సినిమా, కొత్తగా ఉంటుంది, ఫస్ట్ టైం చూసినట్టు ఉంటుంది. ఆయన పెర్ఫార్మెన్స్ కావచ్చు, సినిమా కావచ్చు. అట్లాగే స్వయం కృషికి వచ్చేటప్పటికి సాంబయ్య, రుద్రవేణికి వచ్చేటప్పటికి సూర్యనారాయణ శాస్త్రి, ఆపద్బాంధవుడికి వచ్చేటప్పటికి మాధవ. సరే, ఇవి కళాత్మక చిత్రాలు అనుకుందాం కాసేపు, ఈ 4 కాసేపు కళాత్మక చిత్రాలు అనుకుందాం. వీటిని పక్కన పెడితే అభిలాషలో చిరంజీవి, ఛాలెంజ్లో గాంధీ, రాక్షసుల్లో హీరోకి అసలు పేరుండదు, మరణ మృదంగంలో జానీ, ఇవన్నీ కమర్షియల్ క్యారెక్టర్సే కదా. కొండవీటి రాజాలో ఆయన రాజా అనమాట ఆయన పాత్ర. ఇప్పుడు కొండవీటి దొంగ, గూఢాచారి నంబర్ 1 కోడి రామకృష్ణ గారి డైరెక్షన్. అన్ని గెటప్పులు చిరంజీవి గారు ఏ సినిమాలో వేయలే. గూఢచారి నంబర్ 1లో వేసిన అన్ని గెటప్పులు, మారువేషాలు వేరే అసలు ఆయన కెరీర్లో వేయలే, అన్ని గెటప్పులు వేశారు ఆ సినిమాలో. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఏజ్ గ్రూప్కి ఆ టైంకి ఆయన చెయ్యాల్సిన వాటికంటే ఎక్కువ చేసేసారు. ఎక్కువ చేసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ అలవాటు చేసాం మనం ప్రేక్షకుల్ని. ఆయన తర్వాత ఆయనతో చేసిన రచయితలు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఏం అలవాటు చేస్తూ వచ్చారంటే ఎక్కువ వినోదాన్ని, మోతాదుకు మించి వినోదాన్ని ఇవ్వడం చేస్తూ వచ్చారు. ఈ మోతాదుకు మించి వినోదాన్ని ఇవ్వడంలో ఏమైపోయిందంటే కోదండరామిరెడ్డి గారు వండి వారు చేసిన తర్వాత, రాఘవేంద్రరావు గారు వండి వారు చేసిన తర్వాత ఇంకా అక్కడ చేయడానికి ఏం లేదు. అవును, చెయ్యాలనుకునేటప్పటికీ చిరంజీవి గారి క్యారెక్టర్స్ కనిపించాలంటే ఒక సుకుమార్ రాయాలి, పూరి జగన్నాథ్ రాయాలి, ఒక త్రివిక్రమ్ రాయాలి, ఇట్లాంటి ఒక ఇది కనిపిస్తుంది. డిఫరెంట్గా ట్రై చేస్తేనే ఇప్పుడు వర్కౌట్. పుస్తకాలు చదివినటువంటి దర్శకులు నేను చెప్పిన పేర్లు, నేను రాజమౌళి గారి పేరు ఇక్కడ చెప్పాల. రాజమౌళి గారు అద్భుతంగా తీయచ్చు, విజేంద్ర ప్రసాద్ గారు రాయొచ్చు, రాజమౌళి గారు అద్భుతంగా తీయచ్చు. దానికి ఎంత కాలం పడుతుందో మనకు తెలియదు, పక్కన పెడదాం కాసేపు. ఈ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్పాను, సుకుమారు, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ అని ఎందుకనంటే వీళ్ళు ముగ్గురు చాలా సాహిత్యం చదివినటువంటి దర్శకులు. వీళ్ళు సాహిత్యం గురించి చర్చించగలిగినటువంటి దర్శకులు, రచయితల గురించి పుంకానుపుంకలుగా రచయితల యొక్క రచనల గురించి మనతో వాదించేటటువంటి శక్తి ఉన్నటువంటి దర్శకులు వీళ్ళు. కాబట్టి ఈ ముగ్గురు పేర్లు చెప్పి అప్పుడు వీళ్ళు ఒక అత్యద్భుతమైన పాత్రలు, నిజ జీవితంలో ఉన్నటువంటి పాత్రలు వీళ్ళు సృష్టించగలరు. ఇప్పుడు మగమహారాజు అనే సినిమా గురించి ఎందుకు మాట్లాడానంటే అదొక నవల. ఆ నవలల పోటీల్లోకి వస్తే విజయబాబు నాయుడు గారికి ఆ నవల నచ్చింది. నవల నచ్చి మౌళి గారి డైరెక్షన్లో తీద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఆయన ప్రొడ్యూసర్ మాత్రం అంత క్రితం ఆయన మౌళి గారి డైరెక్షన్లోనే ఆయన ప్రొడక్షను పట్నం వచ్చిన పతివ్రతలను చేశారు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు. మళ్ళీ చిరంజీవి గారిని పెట్టుకుని మౌళి గారి డైరెక్షన్లో అంటే మౌళి గారు ఇప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండి అనేది వాయిదా వేస్తే డేట్లు ప్లానింగ్ అయిపోయింది, షెడ్యూల్ వేసేశారు. విజయబాబు నాయుడు గారు ఆయన డైరెక్షన్ చేయడం మొదలుపెట్టారు. మీకు అసలు చిరంజీవి గారు ఎప్పుడో వస్తారు సినిమాలో, మొత్తం మీకు ఇంట్లో పెళ్లి చూపులు సీన్ ఉంటుంది, సీతారాముడు కట్నం అని పాట ఉంటుంది, ఇదంతా అయిపోతుంది. ఇంటి కుటుంబం, ఆ సినిమా మగమహారాజు ఎవరు అంటే ఫాదర్ ఆ సినిమాలో హీరో. ఈయన అసలు పని చేయకుండా నా చదువుకు తగిన ఉద్యోగం వస్తుందని నేను పడుకుని నిద్రపోతుంటాడు. ఈయన ఇప్పుడు ఉదయం 10ంటికి లేస్తుంటాడు. ఆ తర్వాత బాధ్యత తెలుసుకొని చాలా అత్యద్భుతమైన సన్నివేశం ఆ సినిమాలో ఏంటంటే తండ్రి వచ్చి కొడుకు ఏ ఉద్యోగం రాదు చిరంజీవి గారికి, వెళ్ళి ఒక కొండలు చేసేటటువంటి కుమ్మరి దగ్గర మట్టి తొక్కే పనిలో చేరతాడు చిరంజీవి గారు. మట్టి తొక్కే పనిలో చిరంజీవి గారు చేరతారు. సరే, మట్టి తొక్కుతుంటే ఫాదర్ చూస్తాడు, వచ్చి చూసి తను కూడా వచ్చి మట్టి తొక్కడానికి దానిలోకి వచ్చి నిలబడతాడు. చాలా అత్యద్భుతమైన సన్నివేశం అది, కెరీర్ బెస్ట్. ఇట్లాంటి పాత్రలు చేసిన చిరంజీవి గారు, ఇట్లాంటి సన్నివేశాల్లో మనం చూసినటువంటి చిరంజీవి గారు. అదే బాపినేడు గారు మహానగరంలో మాయగాడని, హీరో అని, తర్వాత మగధీరుడు అని, ఖైదీ నెంబర్ 786 అని, ఇంకా ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ అని, ఈ సినిమాలన్నీ చిరంజీవి గారితో చేశారు. ఈ చిరంజీవి గారిని చూసి, ఈ వైభవం చూసి, ఆ తర్వాత చిరంజీవి గారు ఎంచుకుంటున్నటువంటి పాత్రలు, చేస్తున్నటువంటి సినిమాలు చూసేటటువంటి తరం ఏంటంటే
మనం వివిధ భాషల్లో మిగతా హీరోలు ఈయన వయసు ఉన్నటువంటి సమకాలీన ఒకసారి కంపేర్ చేస్తే సార్ నేను ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. అంటే చిరంజీవి లాగా వెలుగొందిన వాళ్ళంతా కొన్ని క్యారెక్టర్సా, లేకపోతే వాళ్ళకి తగ్గట్టు కొన్ని మూవీస్ చూస్తుంటే ఏజ్ కనపడదు సార్, క్యారెక్టరే కనిపిస్తుంది. అలాంటిది చిరంజీవికి ఒక్కటన్నా పడితే బాగుండని అని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనం ఏమైపోయిందంటే 20 సంవత్సరాలు ఇప్పుడు ఇందిరా ట్యాగూర్ దగ్గర ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఆగిపోతున్నప్పుడు శంకర్ దాదా ఉంది, శంకర్ దాదా లేదని కాదు, అందులో చిరంజీవి గారు అద్భుతంగా చేయలేదని కాదు, అది కూడా రీమేకే. ఇప్పుడు ఒక దశ వరకు ఏమైపోయింది, సత్యానంద్ గారు అత్యధిక సినిమాలకు రాశారు చిరంజీవి గారి. దొంగమొగుడు, రౌడీ అల్లుడు ఇవన్నీ సత్యానంద్ గారు రాసిన సినిమాలు. పర్చూర్ బ్రదర్స్ గారు కొన్ని సినిమాలు రాశారు. ఖైదీ మొదలుకొని ఇవన్నీ ముఠా మేస్త్రి అవన్నీ వాళ్ళే, ఖైదీ నెంబర్ 150 వరకు కూడా వాళ్ళే సూపర్వైజ్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా వాళ్ళ త్రూనే వచ్చిన స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మీకంటూ ఒక టీం, ఆ టీం ఏంటంటే బయట ఇప్పుడు జైలర్ అనే సినిమా ఎందుకు రజనీకాంత్ గారు యాక్సెప్ట్ చేశారు, ఎందుకు ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది, విక్రమ్ అనే సినిమా ఎందుకు హిట్ అయింది, విక్రమ్ని ఏం చెప్పి డైరెక్టర్ విక్రమ్ ఏం చెప్పి ఒప్పించాడు, కమల్ హాసన్ గారు ఏం చెబితే ఆయన యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మీ కమల్ హాసన్ గారు చంపేశామని చెప్పిన తర్వాత కమల్ హాసన్ గారు ఫహాద్ ఫాజిల్ కైండ్ ఆఫ్ దీంట్లో కమల్ హాసన్ గారికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కట్స్ వస్తుంటాయి తప్ప ఫుల్ ప్లేటెడ్ సీన్స్ రావు. ఇంటర్వెల్ బ్యాంగ్లో మళ్ళీ కమల్ హాసన్ గారు మాస్క్ తీసి కనిపించేంత వరకు మీకు అంతా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఈ సీన్లో ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. మీకు ఇక్కడ కమల్ హాసన్ గారు ఏం చెప్పారు, ఆ కథ ఏంటంటే తన కొడుకును కోల్పోయాడు, తనకు మనవడు ఉన్నాడు, నాది తాత వయసుని ఒక పాత్ర చేస్తున్నారు. రజనీకాంత్ గారు జైలర్లో ఏం చేశారు, ఇంట్లో మనవడితో ఆడుకుంటుంటాడు, కొడుకు ఏమయ్యాడో తెలీదు, తన కోసం ట్రావెల్ చేస్తారు. ఇదే ఏజ్ గ్రూప్స్కి చెందిన చిరంజీవి గారు మాత్రం శ్రీమికితో రొమాన్స్ చేస్తారు. ఇక్కడ ప్రేక్షకులు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ పోలిక ఏం చేస్తారు, రజనీకాంత్ గారు ఏం చేస్తున్నారు, కమల్ హాసన్ గారు ఏం చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాక దూరంలో మనం ఇండియాలో మనం మొత్తం చాలాసార్లు నేను చెప్పా, మనం ఇప్పుడు ప్రపంచ భాషల్లో ఉన్న ఆ ప్రపంచ భాషలు, భారతీయ భాషలు కాదు ప్రపంచ భాషల్లో ఉన్న సినిమాలన్నీ కూడా మనకు మన భాషలో మాతృభాషలో అందుబాటులోకి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఇంతకు మించి ఇప్పుడు విశ్వంబర అందరూ ఎదురు చూస్తున్నారు. చిరంజీవి గారి దగ్గర నుంచి విశ్వంబర రూపంలో చిరంజీవి గారి దగ్గర నుంచి ఎక్కువ ఒక అత్యద్భుతాన్ని, ఒక అభినయ సారాన్ని చిరంజీవి గారి నుంచి, వినోదం అంటే చిరంజీవి గారు ఉంటేనే వినోదం, వినోదం అంటేనే చిరంజీవి గారు, అది ఎట్లాగూ వడ్డించిన విస్తరి చిరంజీవి గారు వినోదాల విందు, దాని గురించి ఎవరికి ఏ విధమైనటువంటి కంప్లైంట్ లేదు. కాకపోతే ఏంటంటే ఆయన స్థాయికి తగినటువంటి పాత్రలు ఆయన చెయ్యాలి. మనకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చిరంజీవి గారిని చూస్తే మనకు ఆ పాత్ర కనిపించాలి, ఆ పాత్ర మనల్ని వెంటాడాలి. మనం ఇంటికి వెళ్ళినా కూడా ఆ పాత్ర మన ఇంటి వరకు ఆ పాత్ర మనల్ని తీసుకువెళ్ళగలగాలి. ఇప్పుడు ఘరానా 3 కమర్షియల్ సినిమా, అందులో రాజు అనే పాత్ర మనం ఇంటికి వెళ్ళినా మన ఇంట్లో ఏదో ఫ్యామిలీ మెంబర్ లాగా చిరంజీవి గారిని అందరూ ఫీల్ అయినటువంటి పాత్ర. రౌడీ అల్లుళ్ళలో జానీ, ఒక ఆటో డ్రైవర్ జానీ, రోడ్డు మీద మనకు కనిపించేటటువంటి ఒక ఆటో డ్రైవర్ ఎట్లా ఉంటాడో అట్లాంటి ఒక జానీ అనమాట. అతని క్యారెక్టరైజేషన్ కానీ, అతని బిహేవియర్ కానీ, ఉదర్ కమాల్ అది ఇదర్ కమాల్ ఉదర్ అనేటటువంటి ఆయన మ్యానరిజం కానీ ఇవన్నీ ఏంటంటే మనల్ని ఇంటి వరకు మనతో పాటు ట్రావెల్ అయినటువంటి క్యారెక్టర్స్. గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇంట్లో నెక్స్ట్ డోర్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్, అది ఒక ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కనిపించేటటువంటి ఒక పాత్ర అది. మీకు చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సీనే ఆయన కలగంటూ ఉంటాడు, కళలో డెన్ దగ్గరికి వస్తాడు, ఆయన జీప్లో నుంచి దిగి ఆయన షూసు చేతిలో ఒక పాము ఇలా పడగెత్తి విప్పి ఉంటే వెళ్ళి ఆ పాముని పట్టుకొని దాన్ని చంపకుండా దాన్ని ఎలా పట్టుకొని దాన్ని అంటే పాముకు కూడా హాని చేయడం అనమాట. అట్లాంటి వాళ్ళు లోపలికి వచ్చేసి భారతదేశం ఇట్లా అయిపోతుందంటే మీ రాజకీయ నాయకుల వల్లే, మీ అవినీతి పరుల వల్ల వాళ్ళందరినీ కాల్చిపారేస్తాడు. పాముకు అపకారం చేయని వాడు లోపలికి వచ్చేసి అవినీతి చేసేటటువంటి వాళ్ళని ఇట్లా చీల్చి చెండాడతాడు అనేది ఒక్కసారిగా ఏంటంటే కలగంటున్నాడని అతను కల్లోనే గన్ను కాలుస్తున్నట్టు పేలుస్తున్నట్టు లేస్తాడు మిషన్ గారు. ఇమాజినేషన్ ఆఫ్ విజయబాబు గారు. ఆ చిరంజీవి గారిని చూసేసినటువంటి ఒక తరం ఏంటంటే ఇంకేదో కావాలి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో నేను పోల్చట్లా, ఎందుకంటే వీళ్ళందరూ అమితాబ్ బచ్చన్ గారిని చూసి స్టార్లు అవుదాం అనుకున్న వాళ్ళు. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు వీళ్ళంతా ఆయన ఎర్లీ 60sలో వచ్చారు, వీళ్ళు ఎర్లీ 70sలో వచ్చారు. అందుకని అమితాబ్ బచ్చన్ గారి దాకా నేను ఆ పోలికి అక్కడ దాకా వీళ్ళ రేంజ్ లో ఒకసారి కంపేర్ చేస్తే మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఎట్లాంటి సినిమాలు ఇస్తున్నారు. భ్రమయుగం గురించి ఎంత చర్చ జరుగుతుంది, వాళ్ళ భ్రమయుగంలో మమ్ముట్టి గారి పాత్ర గురించి ఎంత చర్చ జరుగుతుంది. మొత్తం 5 పాత్రలు, 5లో 3 పాత్రలే సినిమా అంతా ఉంటాయి. 2 గంటల పైచులకు మనల్ని బ్లాక్ అండ్ వైట్ సినిమా అంటే కలర్ మూవీ, బ్లాక్ అండ్ వైట్ సినిమా. మమ్ముట్టి గారి పెర్ఫార్మెన్స్ మీద ఈవేళ సినిమా నిలబడింది. దాని గురించి ఈవేళ మనం మాట్లాడుకుంటున్నామంటే ఎందుకు ఇటువంటి పాత్రలు చేయలేకపోతున్నారు, ఎందుకు ఇటువంటి కథలను మీరు స్వాగతించలేకపోతున్నారు. వేళ థియేటర్లో కన్నూర్ స్క్వాడ్ అనే సినిమా మమ్ముట్టి గారి థియేటర్లోనే, అక్కడ ఓన్లీ కేరళలో 100 crores అక్కడే వచ్చింది.
థియేట్రికల్ రెవెన్యూ. ఓ మరి కన్నూరు స్క్వాడ్ లాంటిది చిరంజీవి గారికి సూట్ అయ్యే పాత్రే కదా, మరి ఎందుకు చేయట్లేదు? కానీ మాత్రం ఇదొక నిరాశపరిచే అంశమే. చూడాలి ఇకపైనైనా సరే చిరంజీవి గారు చేయదలుచుకుంటే ఆయన మనసులో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని పట్టమే ఆలస్యం. మనకు అలాంటిది అయితే దర్శక రూపంలో 1.5 yearలో వచ్చేసారు. చాలా కథలు ఆయన వరకు వచ్చాయి. మొన్న అశ్విని దత్ గారు కూడా ఫ్యామిలీ మ్యాన్ చిరంజీవి గారు దృష్టిలో పెట్టుకొని చేశారు. రాజు డీకే చిరంజీవి గారికి ముందు వినిపించామన్నారు. అవి చెప్పిన తర్వాత ఒక్కసారి ఏంటంటే కళ్ళు మూసుకొని చిరంజీవి గారు నా పాత్రలో ఊహిస్తే అది చిరంజీవి గారు అసలు ఈ పాత్ర చేస్తుంటే ఎలా ఉండేది అనిపించింది. మనోజ్ బాజ్పేయి గారు చేసిన పాత్ర చిరంజీవి గారు ఇంకా అత్యద్భుతంగా రక్తి కట్టించారు ఆ పాత్రని. ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వైఫ్, అసలు ఎలాంటి సీన్స్ అంటే ఈయన చాలా సీరియస్గా ఆపరేషన్ అటాక్కి వెళ్తుంటాడు. ఆయన అటాక్కి వెళ్ళిపోతాడు. మీరు చూసారో చూడలేదో నాకు తెలియదు. అటాక్కి వెళ్తాడు మనోజ్ బాజ్పేయి. అటాక్కి వెళ్ళిపోయి షూట్అవుట్స్ జరుగుతూ ఉంటాయి, అవతల యువతల షూట్అవుట్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వైఫ్ ఫోన్ చేస్తుంది, వాడు చెప్పిన మాట వినట్లేదు, మీ అబ్బాయి వాడికన్నీ మీ పోలికలు వచ్చినాయి, ఇంటికి వచ్చిన తర్వాత వాడికి కొంచెం చెప్పండి. చెప్పడం మర్చిపోయి సాయంత్రం కొత్తిమీర లేదు, కరివేపాకు లేదు, టమాటో లేవని చెప్తుందంటే వచ్చేటప్పుడు తీసుకొస్తా గన్ను పట్టుకొని చెప్తుంటాడు. ఏం చేస్తున్నాడో తెలియదు, ఏ జాబ్ చేస్తున్నాడో తెలియదు వైఫ్కి. అంతేనా ఇంకేమైనా కావాలా, టమాటాలు కొత్తిమీర కరివేపాకు అంతేనా ఇంకేమైనా కావాలి, అల్లం వెల్లుల్లి కూడా కావాలి, అన్నీ తీసుకొస్తా పెట్టేసి మళ్ళీ కాలుస్తాడు అనమాట. కలిసి ఈ సీన్ మీరు చిరంజీవి గారు చేస్తే ఎట్లా ఉంటుంది ఊహించండి. పక్కన ఈ సహచర ఉద్యోగి ఉంటాడు, ఏంటి ఇంటి నుంచి నన్నా బీవీఏ అన్న ఫోన్ అంట. ఆ బీవీఏ గుర్తుపెట్టుకో, మనం వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు మనం అక్కడ పానీపూరి తింటాం, నీకు ఇష్టం కదా, తిన్న తర్వాత నాకు గుర్తు చేయి, టమాటాలు ఇవన్నీ కొనుక్కోవాలి ఇది చెప్పి మళ్ళీ కాలుస్తాడు అన్న. ఒక్కసారి మీరు ఈ సీన్ ఊహించండి. ఇట్లాంటి ఒక పాత్ర చిరంజీవి గారు చేస్తుంటే అనేది ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్లో సీజన్ 1 సీజన్ 2 రెండు వచ్చాయి. ఇప్పుడు వినోదం తన రూపాన్ని మార్చుకుంది. వినోదం అంతరించిపోదు, వినోదం ఎప్పటికీ అంతరించిపోదు. వినోదం ఎప్పటికప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ సంతరించుకునేటటువంటి క్రమంలో మిమ్మల్ని మీరు కూడా మరింత కొత్తగా మీరు రూపాంతరం చెందాలి. మీరు మరింత కొత్తగా రూపాంతరం చెందితే, మరింత నూతనంగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటే 4 కాలాల పాటు మీరు గుర్తుండిపోతారు, కొన్ని తరాలకు మీరు శిరోధారిలు అవుతారు. అది కానీ ఎంతైనా మీరు ఎంత చెప్తున్న చిరంజీవి గారిని ఎప్పుడు అట్లా చూస్తామా అనే మళ్ళీ అనిపిస్తుంది. కానీ పొలిటికల్ ఫ్యాన్స్ అవును చిరంజీవి గారిని అతిగా ఆరాధించి అతిగా ప్రేమించినటువంటి ఒక అభిమానుల తరం ఒకటి ఉంది. అవును, వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే ఏజ్ గ్రూప్ కూడా వీళ్ళే అని చెప్పడానికి లేదు. చిరంజీవి గారికి ఏంటి ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఉంది. మరి ఎంతమంది ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ చూద్దాం. మనం ఇంత డిస్కస్ చేసినందుకు చిరంజీవి గారు ఒకసారి వినైనా పోనీ ఎవరు వినైనా చిరంజీవి గారి వరకు తీసుకెళ్తే మనకు కూడా ఒక అద్భుతం. ఖచ్చితంగా మన వీడియో వెళ్తుంది, చూస్తారు. కన్ఫామ్గా ఆయన ఒక సినిమా తీయాలి. మీరు నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది చిరంజీవి గారి కోసం ఎదురు చూసే వాళ్ళు అయితే చూద్దాం ఏం జరుగుతుందో. వెయిట్ అండ్ వాచ్. సో మేము అనుకున్నట్టు మీరు కూడా అనుకునే ఉంటారు కదా. సో చిరంజీవి గారి గురించి తెలియని ఆలోచనలు సో శ్రీకాంత్ గారి మాటల్లోంచి కూడా మీరు ఆలోచించే ఉంటారు. ఈ క్యారెక్టర్స్ అయితే బాగుంటుందని ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. చూద్దాం, చిరంజీవి గారి నుంచి అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. కీప్ వాచింగ్ తెలుగు రాజ్.